గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఈరోజు మనం ఆస్తమా, ఎలర్జీ అలాగే సైనస్ గురించి తెలుసుకుందాం. వీటి సింటమ్స్ ఏ విధంగా ఉంటాయి, అలాగే ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో తెలియచేయడానికి మనతో పాటు పాజిటివ్ హోమియోపతి డాక్టర్ కౌముది గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. సో ఇప్పుడు వింటర్ సీజన్ స్టార్ట్ అయిపోయింది. ఆస్తమా ఉన్న వాళ్ళకి ఇంకా ఆస్తమా అటాక్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. సో జనరల్గా సీజన్ చేంజ్ అవ్వగానే ఇలాంటివి ఎందుకు వస్తాయి అంటారు? సాధారణంగా చూస్తే అంటే చలికాలంలో ఎక్కువగా కోల్డ్ ఎయిర్ పెరగడము, కోల్డ్‌తో పాటుగా డ్రైనెస్ ఎక్కువగా ఎయిర్‌లో ఉండడం వల్ల మాయిశ్చర్ అనేది మన టర్బినేట్స్‌లో కానీ, నేజల్ టర్బినేట్స్‌లో కానీ, లంగ్స్‌లో కానీ తగ్గడం వల్ల ఎక్కువగా ఆస్థమాటిక్ అటాక్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. అయితే సాధారణంగా చూస్తే కనుక వింటర్ సీజన్ అనే కాకుండా కూడా అలర్జిక్ రైనైటిస్ అనే వ్యాధితో బాధపడే వాళ్ళు ఇయర్ లాంగ్ అంటే త్రూ ఔట్ ద ఇయర్ వాళ్ళకి ఎక్కువగా తుమ్ములు రావడము, కళ్ళు దురదలు పెట్టడము, ముక్కులోంచి నీళ్లు కారడం ఇవన్నీ కూడా సిమ్టమ్స్ ఉంటాయి. దీన్ని పెరెనియల్ రైనైటిస్ అని అంటాం అనమాట. అయితే చలికాలంలో పెరగడానికి కారణము తక్కిన ఉష్ణోగ్రతలు, తర్వాత ఎక్కువగా ఈ టైంలో ఎక్సర్సైజ్ చేస్తే కనుక కోల్డ్ ఎయిర్ ఎక్కువగా ఇన్హేల్ చేయడం వల్ల ఎక్కువ సిమ్టమ్స్ పెరుగుతాయి. సో జనరల్గా ఆస్తమా రావడానికి రీజన్స్ ఏంటి? ఫ్యామిలీ హిస్టరీలో ఆస్తమా ఉంటే వస్తుందనేసి 50% ఛాన్సెస్ ఉన్నాయి. మిగతా ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి ఆస్తమా రావడానికి? సాధారణంగా ఆస్తమా కానీ ఏదైనా లంగ్ డిసీజెస్ ఏవైనా క్రానిక్ డిసీజెస్కి సాధారణంగా చూస్తే జెనెటిక్ ఫ్యాక్టర్స్ని ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అని అంటాము. అంటే జెనెటిక్గా వాళ్ళ వంశపారంపర్యంగా వాళ్ళకి అలర్జీ కానీ, ఆస్తమా కానీ, లేదా ఎగ్జిమా కానీ, లేదా ఆర్టికేరియల్ ర్యాష్ కానీ, ఇలాంటి అలర్జిక్ టైప్ ఆఫ్ సిమ్టమ్స్ కానీ ఏవైనా ఉంటే కనుక వాళ్ళ తర్వాత తరాల వాళ్ళకి ఎక్కువగా ఈ అలర్జిక్ ఆస్తమా కానీ, లేదా ఆస్తమా కానీ, సైనసైటిస్ కానీ రావచ్చు. అయితే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా మనం చూస్తే కనుక పొల్యూషన్లో ఎక్కువగా తిరగడము, లేదా వాళ్ళు పని చేసేటటువంటి ప్లేస్ ప్రొఫెషనల్ సైట్ ఎక్కువగా సా మిల్స్లో పనిచేస్తారు కొంతమంది, లేదా ఫ్లోర్ మిల్స్లో పనిచేస్తారు. అలాంటప్పుడు ఎక్కువగా వాళ్ళు డస్ట్కి ఎక్స్పోజ్ కావడము, ఇలాంటి వాటి వల్ల కూడా ఈ అటాక్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి, లేదా అవి అంటే కంట్రోల్ చేయగలిగేటటువంటి స్థాయిలో ఉండవు. తర్వాత మిగతావి చూసుకుంటే కనుక వాళ్ళు వైటాలిటీ లెవెల్స్ తక్కువగా ఉండడం, అంటే వాళ్ళలో బర్త్ వెయిట్ తక్కువ, చిన్నపిల్లల్లో చూసుకుంటే బర్త్ వెయిట్ తక్కువగా ఉండడము, లంగ్స్ అంతగా డెవలప్ కాకపోవడం, ఇవన్నీ కూడా క్రానిక్ సిఓపిడి కిందికి దారితీస్తాయి. సో జనరల్గా ఆస్తమా అంటే చిన్నపిల్లల సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, పెద్దవాళ్ళలో సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? సాధారణంగా చూస్తే అంటే ఏజ్ దృష్ట్యా మనం చూస్తే కనుక చిన్నపిల్లల్లో ఎక్కువగా రెస్పిరేటరీ కంప్లైంట్స్ తీసుకుంటే కనుక క్రానిక్ బ్రాంకైటిస్ కానీ, బ్రాంక్యోలైటిస్ కానీ, లేకపోతే న్యూమోనియా కేసెస్ కానీ, అడినాయిడ్స్ కానీ, టాన్సిలైటిస్ కానీ ఎక్కువగా చూస్తూ ఉంటాం. అయితే ఇది ఎందువల్ల వస్తుందనంటే వన్ ఆఫ్ ది రీజన్ ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా జెనెటిక్ కాజ్ అయి ఉండొచ్చు, లేకపోతే కనుక బర్త్ వెయిట్ తక్కువగా ఉండడం, లంగ్స్ అంతగా డెవలప్ కాకపోవడము, పిల్లలు పెరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళు కోపప్ చేసుకోలేకపోవడము, వాళ్ళకు సరైన న్యూట్రిషన్ సరిగ్గా అందకపోవడం, ఇవన్నీ కూడా కాజెస్ కావచ్చు. అయితే చిన్నపిల్లల్లో కనుక సిమ్టమ్స్ చూస్తూ ఉంటే కనుక వాళ్ళకి రిపీటెడ్ అటాక్స్ ఆఫ్ కోల్డ్, అంటే సీజన్ చేంజ్ అయినా కాకుండా ఎవ్రీ 1 మంత్కి కోల్డ్ రావడము, కోల్డ్ ఎక్కువ కాలం ఉండడము, దాంతోపాటు ఫీవర్ ఉండడము, దగ్గు, విడవకుండా దగ్గు ఉండడం, దాంతోపాటు నిద్రపోకుండా ఏడుస్తూ ఉండడం, ఇవన్నీ కూడా వాళ్ళలో ఐదర్ న్యూమోనియా కానీ, లేకపోతే క్రానిక్ బ్రాంకైటిస్ సిమ్టమ్స్ కానీ ఎక్కువగా చూస్తూ ఉంటాం. పెద్దవాళ్ళలో కనుక చూస్తూ ఉంటే కనుక ఎక్కువగా ఈ సీజనల్ వేరియేషన్స్ ఎక్కువగా మనకు కనబడుతూ ఉంటాయి. ఓకే, కరీంనగర్ నుంచి కాలర్ ఉన్నారు. హలో. హలో, శేఖర్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, మీ సమస్య చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. మేడం నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మేడం నేను శేఖర్ అండి, కరీంనగర్ నుండి. యాక్చువల్లీ మా ఫాదర్ గారి ఏజ్ వచ్చేసి 55 ఇయర్స్ అండి. ఓకే. తను ఏంటంటే కొంచెం కోల్డ్ సీజన్ అంటే ఐ మీన్ కోల్డ్ లో కాకుండా సమ్మర్ సీజన్ లో కూడా డస్ట్ కొంచెం వచ్చినా కూడా ఎలర్జీ, ఆస్తమా లాగా ఆయాసపడడం, ఓకే. కొంచెం కూల్ వాటర్ అట్లా తీసుకున్నా కూడా ఆయాసపడడం అనేది తరచూ జరుగుతా ఉంది మేడం. ఇది ఓకే. అంటే ఇప్పటి వరకు దీనికి సరైన అంటే ట్రీట్మెంట్ పెద్దగా ఎప్పుడు రాలేదు. ఓకే. అప్పుడప్పుడు మాత్రం ఎప్పుడో ఒకసారి ఈ వింటర్ స్టార్ట్ అయిన ఐ మీన్ ఈ సీజన్ స్టార్ట్ అయిన నుండి నైట్ పూట అప్పుడప్పుడు ఇబ్బంది పడతా ఉన్నారు. ఓకే అండి, తప్పకుండా అండి. సో ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకుంటే బాగుంటుంది? లేదంటే ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఇప్పటి వరకు ఎప్పుడు ఆయన పైన ఎక్కువగా అంటే అటాక్ చేయలేదు. బట్ కాకపోతే ఏంటంటే ఇప్పుడు మేము ఎలాంటి సొల్యూషన్ అయితే బాగుంటుంది ఫస్ట్? తప్పకుండా అండి. అంటే ఏజ్ అడ్వాన్స్ అవుతూ ఉంటే కనుక క్రానిక్గా ఉండేటటువంటి అలర్జిక్ రైనైటిస్ కానీ, సడన్గా వచ్చే అలర్జిక్ ఆస్తమా లాంటివి కానీ ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు తప్పకుండా మీరు హోమియో మెడిసిన్ అనేది తీసుకుంటే కనుక పర్మనెంట్ క్యూర్ ఉంటుంది. తనకి అంటే ఎప్పటికప్పుడు యూజ్ చేసే డీకంజెస్టెంట్స్ కానీ, ఇన్హేలర్స్ కానీ అలాంటి వాటి అవసరం కూడా చాలా తగ్గుతుందండి. కాబట్టి మీరు మీ ఫాదర్ని తీసుకొని ఏమైనా రిపోర్ట్స్ అవి కనుక ఉంటే కనుక దగ్గరలోని పాజిటివ్ క్లినిక్ వస్తే తప్పకుండా మంచి కాన్స్టిట్యూషన్ మెడిసిన్ ద్వారా కంప్లీట్ క్యూర్ దొరుకుతుంది సార్.
సో ఆస్తమాకి సంబంధించి హోమియోపతిలో ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది, ముఖ్యంగా చిన్నపిల్లలకి ఏ విధంగా ఉంటుంది? ఎందుకంటే చిన్నప్పుడే ఆస్తమా వస్తే ఫ్యూచర్లో చాలా కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇన్హేలర్స్ మీద డిపెండ్ కాకుండా కేవలం హోమియోపతి మెడిసిన్ ద్వారా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయంటారా? తప్పకుండా అండి. అంటే చిన్నపిల్లలకి బెస్ట్ ఫ్రెండ్ హోమియోపతిక్ మెడిసిన్ అనమాట. ఎందుకనంటే ఎక్కువ యాంటీబయాటిక్స్ రిపీటెడ్గా యూజ్ చేయడం కానీ, డీకంజెస్టెంట్స్ కానీ, అంటే వాళ్ళకి పిల్లలకి స్కూల్కి వెళ్లకుండా వాళ్ళ ఎదుగుదల, శారీరక ఎదుగుదల, దాంతోపాటుగా మానసికంగా కూడా వాళ్ళు కుంగిపోయేటటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అంటే ఎల్లప్పుడూ జలుబు ఉండడము, దగ్గు ఉండడము, వాళ్ళ యాక్టివిటీ లెవెల్స్ తక్కువ ఉండడం, ఇవన్నీ కూడా వాళ్ళ పేరెంట్స్ని కానీ పిల్లల్ని కానీ ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కాబట్టి హోమియో మెడిసిన్ వాడడం ద్వారా వాళ్ళకి ఏమవుతుందంటే ఫస్ట్ ఇనిషియల్ అటాక్స్ అనేవి సివియారిటీ తగ్గుతుంది. అండ్ మీరు అలోపతిక్ మెడిసిన్ యూస్ చేస్తూ ఉన్నా కూడా ఆ మెడిసిన్తో పాటు సైమిల్టేనియస్గా ఈ మెడిసిన్ వాడుతూ ఉంటే కనుక క్రానిక్ కేసెస్లో చిన్నపిల్లల్లో ఖచ్చితంగా సివియారిటీ తగ్గుతూ ప్రతి నెల వచ్చేది జలుబు కానీ దగ్గు కానీ అలాంటిది డ్యూరేషన్ కూడా పెరుగుతుంది. అంటే కొంతకాలంగా ఈ అటాక్స్ అనేవి ఇంత సివియర్గా రావడం లేదు, యాంటీబయాటిక్ యూజ్ అనేది తగ్గిపోయిందనే విషయం పేరెంట్స్ కూడా చెప్తూ ఉంటారు. ఓకే, వరంగల్ నుంచి కాలర్ ఉన్నారు. హలో. హలో మేడం. నమస్తే అండి. నమస్తే మేడం. నాకు ఒక 7 years నుంచి అస్తమా ఉన్నది మేడం. ఓకే. కూలింగ్ లో నైట్ లో మస్తు ఇబ్బంది అవుతుంది ఈ 3 months ఈ శీతాకాలంలో. ఓకే. నైట్ వస్తలే బాగా గుండె గుంజినట్టు అనిపిస్తుంది, ఓకే. మస్తు నిద్ర పట్టదు మేడం. ఓకే సార్. నరాలకు డాక్టర్ చూపెట్టుకుంటే అప్పుడప్పుడు ఇంజక్షన్ నరాలకు ఇస్తే తగ్గుతున్నది, మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ గా ఉంటుంది మేడం. ఓకే అండి. మీరు స్టీరాయిడల్ ఇంజెక్షన్స్ తీసుకుంటున్నట్టున్నారు. అంటే అక్యూట్గా అటాక్స్ వచ్చినప్పుడు వాటి వల్ల మీకు ఇమీడియట్గా రిలీఫ్ వస్తుంది, కానీ ప్రాబ్లం అనేది కంప్లీట్గా సాల్వ్ కాదు సార్. కాబట్టి తప్పకుండా మీరు మీ రిపోర్ట్స్ అవి తీసుకొని, మీరు ఇంతకుముందు వాడిన మెడిసిన్స్ అవన్నీ కూడా తీసుకుని దగ్గరలో క్లినిక్ వస్తే కనుక ఖచ్చితంగా మీకు కాన్స్టిట్యూషనల్ థెరపీ ఇవ్వడం ద్వారా పర్మనెంట్ క్యూర్ అనేది దొరుకుతుంది. మీరు చెప్తున్నారు సీజనల్గా అగ్రవేషన్ ఉందని, అది కూడా తగ్గుతుంది సార్. సో డాక్టర్, ఎలర్జీస్ గురించి చెప్పండి. దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎలర్జీస్. ఫర్ ఎగ్జాంపుల్ స్కిన్ ఎలర్జీ, ఫుడ్ ఎలర్జీ, రెస్పిరేషన్ రిలేటెడ్ ఎలర్జీస్ కూడా ఉంటాయి. అది ఎందువల్ల వస్తుంది చెప్పండి. సాధారణంగా చూస్తే ఎలర్జీస్ ఎక్కువగా ఉండేటటువంటి పేషెంట్స్లో ఐజీ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. అంటే ఇమ్యూనోగ్లోబులిన్ ఈ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. ఇస్నోఫిలిక్ కౌంట్ కూడా చూస్తే కనుక ఎక్కువగా ఉంటుంది. ఐదర్ మేబీ వాళ్ళకి హెరిడిటరీగా, అంటే వంశపారంపర్యంగా అలర్జీ టైప్ ఆఫ్ టెండెన్సీ ఉండి ఉండొచ్చు, లేకపోతే కనుక వాళ్ళు ఉన్నటువంటి ఏరియా ఎక్కువగా పొల్యూటెడ్ కానీ, ఎక్కువ కోల్డ్ కానీ ఉండి ఉండొచ్చు. అయితే దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వవచ్చు అంటే వాళ్ళకి ఏ ఫ్యాక్టర్స్ అనేవి ఎక్కువగా అగ్రవేట్ చేస్తున్నాయి అంటే, స్కిన్ ఎలర్జీ చూస్తే కనుక ఆర్టికేరియల్ ర్యాష్ ఉన్నట్టుండి సడన్గా రావడం, పెద్ద పెద్ద దద్దుర్లు రావడం, దురద పెట్టడము, దాంతోపాటు వాపు ఉండడము, మొహం కూడా ఉబ్బిపోవడం, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం. రెస్పిరేటరీ టైప్ ఆఫ్ అలర్జీస్ ఎక్కువగా ఇవి ఐదర్ కంటిన్యూస్గా ఉండవచ్చు, లేకపోతే సీజనల్గా, లేకపోతే వాళ్ళు తినే ఫుడ్ని బట్టి కూడా ఉండవచ్చు. కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఫుడ్ అనేది అలర్జీ అనేది ఉంది చూసి టువర్డ్స్ దట్ సబ్స్టెన్స్కి వాళ్ళకు అలర్జిక్ సెన్సిటివిటీ తగ్గిస్తూ ఆ ఫుడ్ తీసుకుంటున్నా కూడా, లేదా ఎన్విరాన్మెంట్లో ఉన్నా కూడా వాళ్ళకి అంత ఎలర్జీ రాకుండా ఉండేటట్టుగా హోమియో మెడిసిన్ చాలా బాగా కాపాడుతుందండి. ఓకే, కరీంనగర్ నుంచి కాలర్ ఉన్నారు. హలో మేడం. చెప్పండి, మీ సమస్య చెప్పండి. మేడం టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. ఓకే మేడం, చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. అంటే మా పాప అసలు ఈ హోమియోపతి వాడినా కానీ మేడము ఈ స్వీట్ తిన్నా కానీ, లేదా ఈ సీజన్ లో బాగా మోసొస్తా ఉంటది. ఓకే. ఈ సీజన్ ఇప్పుడు సమ్మరీలో అయినా కానీ బాగా మోసొస్తుంది. 14 years ఉన్నాయి. చిన్నప్పటి నుండి అసలు ఎన్ని మెడిసిన్ వాడినా కానీ అసలు కంట్రోల్ కావడం లేదు. మన ఇవి కూడా తీసినాం, ఊపిరితిత్తులు ఏ లెవెల్లో ఉన్నాయని కూడా తీసిండు. ఓకే. ఓకే సార్. స్పైరోమెట్రీ టెస్ట్ కూడా చేయించినట్టున్నారు మీరు. అయితే పాపకి కంటిన్యూస్గా, అంటే మీరు కొంతకాలంగా హోమియో మందు వాడినా కూడా రిలీఫ్ రాలేదంటే మీరు కొంత కాన్స్టిట్యూషనల్ వేలో మెడిసిన్ తీసుకోవడం మంచిది సార్. దాంతోపాటుగా అంటే ఇప్పుడు ప్రతి వింటర్ సీజన్లో ఎక్కువ కావడం, లేదా స్వీట్ తిన్న ప్రతిసారి ఎక్కువ కావడం అనేది అగ్రవేటింగ్ ఫ్యాక్టర్స్ పేషెంట్స్ చెప్తున్నప్పుడు కొన్ని సీజన్స్, అంటే 1 కానీ 2 కానీ సీజన్స్ కంటిన్యూస్గా చూస్తే, అంటే 1 కానీ 2 కానీ సంవత్సరాలు కొంచెం కంటిన్యూస్గా మెడిసిన్ వాడితే కనుక ఖచ్చితంగా పాపకి రిలీఫ్ ఉంటుంది సార్. కొంత లాంగ్ టర్మ్ యూసేజ్ అనేది అవసరం పడవచ్చు మీ పాపకి. ఓకే, హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో. హలో మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ మా. నాకు 10-12 years నుంచి అస్తమా ఉన్నది. ఓకే. ఈ తర్వాత ఇప్పుడు 4 years నుంచి షుగర్ తయారైంది. ఓకే. అయితే ఇంగ్లీష్ మందులు వాడుతున్నాం, ఈ యశోద హాస్పిటల్, ఖమ్మం, అక్కడక్కడ. ఓకే.
ట్రీట్మెంట్ ఏమన్నా పూర్తిగా నయమయ్యేది ఏమైనా ఉంటుందా ఇట్లా? తప్పకుండా సార్. అంటే మీకు చాలా క్రానిక్‌గా ఆస్తమా ప్రాబ్లమ్ ఉంది. దాంతోపాటు రీసెంట్‌గా డయాబెటీస్ అటాక్ అయింది కాబట్టి, డయాబెటీస్ కొంత కంట్రోల్‌లో ఉంచుకుంటే మీకు ఆస్తమా అనేది ఖచ్చితంగా క్యూర్ దిశగా వెళ్ళొచ్చు సార్. డయాబెటీస్‌ని డయాబెటీస్ కూడా మెడిసిన్ సైమల్టేనియస్‌గా వాడుకుంటూ కూడా హోమియోలో కాన్స్టిట్యూషనల్‌గా మీకు మెడిసిన్ గనుక ఇవ్వడం అనేది జరిగితే గనుక మీకు ఆస్తమా దాంతో పాటుగా డయాబెటీస్ కూడా చాలా మంచి కంట్రోల్‌లో ఉంటుంది. దగ్గరలో క్లినిక్ వచ్చేయండి సార్. సో డాక్టర్, ఎలర్జీస్కి సంబంధించి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? ఎస్పెషల్గా ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి మనం ఆస్తమా, ఎలర్జీ ప్లస్ సైనస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి రెస్పిరేషన్ రిలేటెడ్ ఎలర్జీస్కి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? సాధారణంగా రెస్పిరేటరీ రిలేటెడ్ అంటే అలర్జిక్ రైనైటిస్ లేదా హే ఫీవర్ అంటాం దీన్ని. సాధారణంగా ఈ సీజన్లో వచ్చేదైతే పోలినోసిస్ అంటాం. అంటే ఎక్కువ పోలెన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి కాబట్టి ఈ సీజన్లో ఎక్కువగా వింటర్లో కానీ లేకపోతే రెయినీ సీజన్ స్టార్టింగ్లో కానీ ఎక్కువగా అలర్జిక్ రైనైటిస్ సిమ్టమ్స్ చెప్తూ ఉంటారు. అంటే ఎక్కువగా ముక్కు, కళ్ళు దురదగా ఉండడం, ముక్కులోంచి వాటరీ డిశ్చార్జ్ ఉండడము, కళ్ళ చుట్టూ వాపు ఉండడము, తలనొప్పిగా ఉండడము, జలుబు, దాంతోపాటు జ్వరం కూడా ఉండడం, ఇవన్నీ కూడా అలర్జిక్ రైనైటిస్ సిమ్టమ్స్. ఇవి అగ్రవేటింగ్ ఫ్యాక్టర్స్ని బట్టి మారుతూ ఉండవచ్చు. మామూలుగా చూస్తే చాలా బాగున్నట్టుగా అనిపిస్తుంది, కానీ నిమిషాల్లో కొన్ని రకాల పదార్థాలు తినడం ద్వారా కానీ డస్ట్కి ఎక్స్పోజ్ అయిన తర్వాత కానీ సడన్గా అక్యూట్గా అటాక్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. మేడం, నాకు 23 ఇయర్స్ మేడం. ఓకే, ఇప్పుడు అస్తమా ఉంది మేడం. అది సమ్మర్, అది వింటర్లోనే రావడం జరుగుతుంది ఎక్కువగా. ఓకే 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 సార్. అయితే మీకు వింటర్ సీజన్లో వచ్చేటటువంటి ఆస్తమా ఎక్కువగా ఉంది. మేబీ డ్రై కోల్డ్ ఎయిర్ వల్ల వచ్చేటటువంటి ఆస్తమా అగ్రివేట్ అవుతుంది మీకు. అయితే మీకు ఇంకొక మెడిసిన్ వాడుతూ కూడా మీరు ఇంకొక మెజర్ కూడా చేసుకోవచ్చు. మీరు పడుకునే గదిలో కనుక ఒక మూలన ఒక స్టీమర్, అంటే ఎక్కువగా నీటి ఆవిరిని బయటకి పంపేటటువంటి యంత్రాన్ని ఉపయోగించుకుంటే కనుక తప్పకుండా మీరు పడుకునే రూమ్లో వాటర్ వేపర్ అనేది పెరిగిపోయి గాలిలో మీకు రాత్రిపూట కనుక అటాక్స్ వచ్చేస్తే కనుక తప్పకుండా వాటిని దీని ద్వారా నిరోధించవచ్చు. దాంతోపాటు సైమల్టేనియస్గా మెడిసిన్ కనుక వాడుకుంటే ఖచ్చితంగా క్యూర్ ఉంటుందండి. ఓకే, సికింద్రాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి. మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. మేడం, నాకు తలలో చుండ్రులాగా వస్తుంది మేడం. ఓకే ఎక్కువగా దురద కూడా వస్తుంది. ఓకే ఇది సోరియాసిస్ అని నాకేమైనా భయంగా ఉంది. అంటే ఎలా ఉంది సార్? డాండ్రఫ్ అనేది ఎలా ఉంది? సన్నగా ఫ్లేక్స్ లాగా ఉందా, లేకపోతే పౌడరీ ఫామ్లో ఉందా? పౌడరీ ఫామ్లో ఉంది మేడం. ఓకే సార్. సాధారణంగా అయితే సోరియాసిస్ పౌడరీ ఫామ్లో ఉండదు, కానీ ఒకసారి స్కేల్స్ అనే వాటిని చూస్తే, స్కిన్ని చూస్తే కనుక అది ఏంటి అనే విషయం అనేది అర్థమవుతుంది సార్. అదే ఎగ్జిమానా, సోరియాసిసా లేదా సెబోరిక్ డెర్మటైటిస్ అనేది తెలుస్తుంది. కాబట్టి ఒకసారి మీరు దగ్గరలో క్లినిక్ వస్తే ఖచ్చితంగా డాక్టర్ గారు ఎగ్జామిన్ చేసి మీకు మెడిసిన్స్ ఇస్తారు సార్. సో డాక్టర్, ఎలర్జీస్ వల్ల కాంప్లికేషన్స్ ఏ విధంగా ఉంటాయి? అంటే ఎలర్జీస్ ఒక తీవ్ర స్థాయికి వెళ్తే ఆస్తమా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారా? తప్పకుండా అలర్జిక్ రైనైటిస్ అనేది ఎప్పుడు కూడా ఐదర్ సైనసైటిస్ కానీ లేదా బ్రాంకియల్ ఆస్తమా కానీ దారితీస్తుంది. ఇది చిన్నప్పుడు మనం అంటే యంగర్ ఏజ్లో, యుక్త వయసులో ఉండే పిల్లలకి ఎక్కువగా అలర్జీ రైనైటిస్ చూస్తూ ఉంటాం. రాను ఏజ్ అడ్వాన్స్ అవుతూ ఉంటే కనుక సైనసైటిస్ కానీ ఆస్తమా కానీ వస్తూ ఉంటుంది. సైనస్లో ముఖ్యంగా వాళ్ళ దైనందిన అంటే లైఫ్ స్టైల్ అనేది బాగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అంటే వాళ్ళు సరిగ్గా చదువుకోలేరు, ఉద్యోగాలు చేసుకోలేరు, ఎప్పుడు విడవకుండా తలనొప్పి ఉండడము, పోస్ట్ నేసల్ డిశ్చార్జ్ అంటే ముక్కులోంచి గొంతులోకి ఎప్పుడు ఏదో ఒక డిశ్చార్జ్ పడుతూ ఉండడము, ఇవన్నీ కూడా సైనసైటిస్ వల్ల బాగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. దాని తర్వాత ఆస్తమా అనేది చూసేది రెగ్యులర్గా సీజనల్గా అగ్రవేషన్ కానీ లేదా రాత్రి పడుకుంటే ఎక్కువ కావడం కానీ, నిద్ర లేకుండా ఉండడం కానీ, ఇవన్నీ ఆస్తమా వల్ల కలుగుతూ ఉంటాయి. సో ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది హోమియోపతిలో, మెయిన్గా ఎలర్జీస్కి సంబంధించి? ఎలర్జీస్కి సంబంధించి సాధారణంగా మేము ఇచ్చేది అంటే మనిషి యొక్క వ్యక్తిత్వము, వాళ్ళ మనస్తత్వము, వాళ్ళ శారీరక లక్షణాలు ఎందువల్ల వాళ్ళకి పెరుగుతుంది. దాంతోపాటు కొన్నిసార్లు ఏమవుతుందంటే ఒబేసిటీ రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఉంటాయి. దాంతోపాటు స్ట్రెస్ ఫుల్ ఎన్విరాన్మెంట్స్లో కనుక వాళ్ళు ఉంటే నిద్ర లేకుండా ఉండడం, దానివల్ల వాళ్ళ శ్వాస సంబంధమైన వ్యాధులు పెరగడం, ఇవన్నీ కూడా నోట్ చేసుకుంటూ వాళ్ళకు అవసరమైనటువంటి మెడిసిన్ కాన్స్టిట్యూషనల్గా ఇస్తే కనుక ఖచ్చితంగా ఏ ఫ్యాక్టర్స్ వల్ల వాళ్ళకైతే ప్రాబ్లం అనేది పెరుగుతుందో ఆ ప్రాబ్లం అనేది తగ్గి ఖచ్చితంగా కంప్లీట్ క్యూర్ అనేది ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో 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 నమస్తే అండి. హలో నమస్తే మేడం. చెప్పండి, మీ సమస్య చెప్పండి. హలో నమస్తే మేడం, కోమలి మేడం గారా? అవునండి, నమస్తే అండి, చెప్పండి. మేడం, మేము మహబూబ్నగర్కి వెళ్ళి బాబురావు మేడం. ఓకే
చెప్పండి సార్. మేడం ఇది అస్తమా అనేది వంశపారంపరంగా ఏమైనా ఉంటుందా మేడం? అంటే చెప్పలేము సార్, రావచ్చు జెనెటిక్గా కనుక ఫ్యామిలీలో ఎవరికైనా ఉంటే కనుక డామినెంట్గా ఉంటే వాళ్ళ పిల్లలకి ఎవరికైనా రావచ్చు. అంటే అస్తమానే రావాలని ఏం లేదు, అలర్జిక్ రైనైటిస్ కానీ సైనస్ కానీ ఏ ప్రాబ్లం అయినా రావచ్చు. సో సైనస్ గురించి చెప్పండి. సైనస్ సింటమ్స్ ఏ విధంగా ఉంటాయి, ఎందువల్ల వస్తుంది మెయిన్గా? సాధారణంగా సైనసైటిస్ అంటే మన ముఖంలో ఉండే గాలి గదులు 4 జతలు ఉంటాయి. స్పీనాయిడ్, ఎథ్మాయిడ్, మ్యాక్సిలరీ అండ్ ఫ్రాంటల్. వీటిలో ఎక్కువగా మనం అంటే క్రానిక్గా కోల్డ్ అనేది విడవకుండా కొన్ని రోజుల పాటు ఉంటే కనుక, మోర్ దాన్ 4 వీక్స్ కనుక ఉంటే కనుక అది ఖచ్చితంగా సైనసైటిస్ కిందకి దారితీస్తుంది. ఈ సైనసెస్లోకి పస్ చేరడము, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కావడము, దీనివల్ల తలనొప్పిగా ఉండడము, అలాగే ఆ లోకలైజ్డ్ ఏరియాలో కనుక పఫీనెస్ ఉండడము, పాట్స్ పఫీ ట్యూమర్ అని అంటారు. ఇవన్నీ కూడా సైనసైటిస్ యొక్క లక్షణాలు. ఇవి ఎక్కువగా చిన్నపిల్లల్లో ఎక్కువగా అంటే టీనేజ్ ఏజ్లో ఎక్కువగా చూస్తూ ఉంటాము. దీనికి అంటే తల కిందికి వంచినప్పుడు కానీ ఎక్కువగా బరువుగా ఉండడం, భారంగా ఉండడం కూడా, దాంతోపాటు తల తిరిగినట్టుగా ఉండడం, గిడ్డినెస్, ఇవన్నీ కూడా దీని యొక్క లక్షణాలు. సో డయాగ్నోసిస్ ఏ విధంగా చేస్తారు? జనరల్గా సైనస్ హెడేక్ డిఫరెంట్గా ఉంటుంది, మనకు ఐసైట్ వచ్చినప్పుడు హెడేక్ డిఫరెంట్గా ఉంటుంది. చాలామంది దానికి కన్ఫ్యూజ్ అవుతుంటారు. హెడేక్ అనగానే మేబీ ఐసైట్ వల్ల అనేసి సైనస్ గురించి ఆలోచించరు. సో మెయిన్గా డయాగ్నోసిస్ ఏ విధంగా చేస్తారు? సాధారణంగా అయితే సైనసైటిస్లో అంటే ఒకే వైపు కనుక సైనస్ ఇన్వాల్వ్ అయితే అది మైగ్రేన్ హెడేక్ని కూడా మిమిక్ చేస్తూ ఉంటుంది. లేదా కంటి చుట్టూ ఎథ్మాయిడల్ కానీ స్పీనాయిడల్ కానీ సైనసెస్ ఇన్వాల్వ్ అయితే కనుక కళ్ళు బ్లర్గా కనిపించినట్టు అనిపించడం, లేదా కంటి చుట్టూ కూడా వాళ్ళకి వాపు, ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. సో ఈ చూసుకోవాల్సింది ఏంటంటే ఒకసారి ఎక్స్రే ఆఫ్ స్కల్ తీస్తే కనుక ఖచ్చితంగా సైనసెస్లో ఏమన్నా ఫ్లెమ్ కానీ పస్ కానీ నిండిపోయిందా అనే విషయం తెలుస్తుంది. సిటీ స్కాన్ తీసుకుంటే కనుక ఖచ్చితంగా ఏ సైనస్ అనేది ఇన్వాల్వ్ అయిందనేది తెలుస్తుంది. ఓకే, ఖమ్మం నుంచి కాలర్ ఉన్నారు. హలో 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 చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. మేడం. హలో మేడం. చెప్పండి సార్. హలో మేడం. చెప్పండి సార్. హలో హలో మేడం, మా బాబుకి 3 సంవత్సరాలు మేడం. ఓకే. అయితే మేము బయట పిల్లల హాస్పిటల్లో చూపిస్తే అలర్జీ ఉందని చెప్పి అన్నారు మేడం. ఓకే. ఒంటి నిండా పింపులు వస్తున్నాయి, చేదురు వస్తుంది మేడం. ఓకే అండి. అంటే మెడిసిన్ ఏమైనా వేస్తే తగ్గుతుందా సార్? తగ్గితే ఒక 2 రోజులు 3 రోజులు పోతుంది మేడం, తర్వాత మళ్ళీ కంటిన్యూకి వచ్చేస్తుంది. ఓకే అండి. ఓకే అండి, తప్పకుండా. అంటే అలర్జీ అటోపీ కూడా కావచ్చు. అంటే చిన్న వయసులో ఉన్నాడు కాబట్టి బాబు, అటోపిక్ డర్మటైటిస్ కానీ లేకపోతే దాంతోపాటుగా రిలేటెడ్గా ఏదైనా లంగ్ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉన్నాయా అనేది కూడా ఒకసారి ఎగ్జామిన్ చేస్తే ఖచ్చితంగా తెలుస్తుంది సార్. చిన్నపిల్లల్లో వచ్చేటటువంటి ఇలాంటి ర్యాష్ని కనుక సప్రెస్ చేస్తే ఖచ్చితంగా తర్వాత లంగ్ డిజార్డర్స్ ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా హోమియో మెడిసిన్ కోసం మీరు ట్రై చేస్తే కనుక మంచిది. సో ఈ వింటర్ సీజన్లో ఈ ఎలర్జీస్ కానివ్వండి, ఆస్తమా కానివ్వండి, అగ్రివేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఎలాంటి కేర్ తీసుకోవాలంటారు? సాధారణంగా చూస్తే అందరూ అనుకుంటారు వైటమిన్ సి ఎక్కువగా ఉండే సిట్రస్ ఫ్రూట్స్ తింటే నాకు వెంటనే తుమ్ములు వస్తాయి, నాకు జలుబు చేస్తుంది అని అనుకుంటారు. కానీ అంటే వాళ్ళకు టువర్డ్స్ దట్ ఫ్రూట్స్ వాళ్ళకి అలర్జీ ఉన్నా కూడా వైటమిన్ సి ఎక్కువగా ఉండేటటువంటి ఫుడ్ తీసుకోవడం అని ఎప్పుడూ కూడా మంచిది అలర్జీ ఉన్న వాళ్ళకి. దాంతోపాటుగా ప్రిజర్వ్డ్ ఫుడ్ కానీ, కలర్డ్ ఏజెంట్స్ ఉన్నటువంటి ఫుడ్ కానీ, లేకపోతే ఫ్రీజర్లో యూజ్ పెట్టినటువంటి ఫుడ్ కానీ తక్కువ తీసుకుంటే మంచిది. వేడివేడిగా అప్పుడే ఫ్రెష్గా వండినటువంటి ఆహారం తీసుకుంటే కనుక చాలా మంచిది. దీంతో పాటుగా ఎక్కువగా సైనసైటిస్ కానీ అలర్జిక్ రైనైటిస్ ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కువగా వాటర్ డిశ్చార్జ్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు వాటర్ కంటెంట్ ఎక్కువగా తీసుకుంటే కనుక వాళ్ళ స్కిన్ మాయిశ్చర్ కానీ, లేకపోతే వాళ్ళ లంగ్స్ ఏరియాలో మాయిశ్చర్ కానీ మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఓకే, వరంగల్ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో వినోద్ గారు, నమస్తే అండి. నమస్కారం. చెప్పండి, మీ సమస్య చెప్పండి. అయితే మాకు ఇది కాళ్ళకు, అరికాళ్ళకు వేళ్ళకి ఇట్లా స్వెట్ వస్తుందండి ఎప్పటికి, ఇట్లా వింటర్లో అయినా సమ్మర్లో అయినా ఎప్పుడైనా వస్తుంది. ఓకే అండి. అరచేతుల్లో కూడా వస్తుందా సార్? వస్తుందండి. దురద కానీ ఏమైనా ర్యాష్ కానీ ఉందా? ఏం లేదండి. ఓకే సార్, అది మేబీ డ్యూ టు ద హైడ్రోసిస్ అని అంటారు. అంటే ఇది మేబీ డ్యూ టు ద యాంగ్జైటీ స్టేట్స్లో వస్తుంది సాధారణంగా, లేకపోతే వాళ్ళ వంశపారంపర్యంగా ఇంట్లో ఎవరికైనా ఉంటే కూడా వస్తుంది. ఇది పెద్ద జబ్బు కిందికి తీసుకోవడానికి ఏం లేదు. కానీ దీంతో పాటుగా ఇంకేమైనా ఇష్యూస్, మీరు వెయిట్ బిల్డప్ కావడం లేదు, ఆకలి లేదు, ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక ఖచ్చితంగా దగ్గరలో హోమియో క్లినిక్ వచ్చేయండి సార్. ఓకే, సిద్దిపేట నుంచి కాలర్ ఉన్నారు. హలో మేడం. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మేడం, నాకు పొద్దున్న లేవగానే బాగా కోల్డ్ వస్తుంది మేడం. బాగా అంటే విపరీతమైన తుమ్ములు కానీ, లేకుంటే వాటర్ కావడం కానీ. ఓకే. ఒక 4-5 ఇయర్స్ నుంచి ఉంది మేడం అట్లా. నాకు అసలు ఏం చేయాలో అర్థం అట్లా బాగానే తలనొప్పి ఉంటుంది. ఓకే
ఓకే సార్, మీకు మా బాగా ఇట్లా ఉబ్బరిగా దమ్ వస్తుంటుంది మేడం. ఇట్లా మెట్లు ఎక్కినా కానీ ఇంకేదైనా ప్రాబ్లం నడిచినా కానీ దమ్ వస్తుంటుంది బాగా. ఓకే అండి. దీంతో పాటు ముక్కులోంచి కారుతూ ఉంటుందా సార్? నీళ్ళుగా కారుతూ ఉంటుందా? నీళ్ళు వాడతాయి మేడం. తుమ్ములు కూడా ఒక హాఫ్ అన్ అవర్ వస్తాయి మేడం వచ్చినప్పుడు. ఓకే అండి. ఓకే ఓకే సార్, స్నీజింగ్ ఫిట్ అనేది అంటే అలర్జిక్ రైనైటిస్లో ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఒకేసారిగా ఎక్కువ తుమ్ములు రావడం అనేది, వాయిలెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అలర్జిక్ రైనైటిస్ ఉన్నట్టుంది సార్ మీకు. ఖచ్చితంగా మీరు అంటే మెట్లు ఎక్కుతూ ఉంటే కూడా ఆయాసం వస్తుందంటే లంగ్స్ కెపాసిటీ కూడా తగ్గి ఉండవచ్చు. దగ్గరలో క్లినిక్ వస్తే కనుక ఖచ్చితంగా మీకు మెడిసిన్ అనేది ఇచ్చి కంప్లీట్ క్యూర్ అనేది ఉంటుంది. ఓకే, హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో 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 గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. చెప్పండి, మీ సమస్య చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. నాకు కాళ్ళ నొప్పులు అవుతున్నాయి మేడం, బాగా కాళ్ళు వాపుతున్నాయి ఇక్కడ మోకాళ్ళ. మీ వయసు ఎంత అండి? నా 31 ఉంటుంది మేడం నాది. ఓకే, ఎక్కువసేపు నిలబడి చేసే జాబా మీది? అంటే షాప్లలో నిలబడి చేసే జాబ్ మేడం. బరువులు ఎత్తుతారా? బరువులు ఏమవుతుంది మేడం? ఓకే అండి. అంటే ఇంతకుముందుకు రిమటాలజిస్ట్ని కలిసాను మేడం. ఓకే అయితే హాస్పిటల్ గట్రా జాయిన్ అయ్యాను వారం రోజులు. ఓకే, అయితే కంజన్ వ్యాక్యులర్ డిసీజ్ అని ఒకటి చెప్పారు, డిసీజ్ ఉందని. కొల్లాజన్ వాస్కులర్ డిసీజా? ఓకే. కొలాజన్ వాస్కులర్ డిసీజ్. చేతులు నల్లగా కావడము, కాళ్ళు ఇట్లా వాపులు కావడము, ఓకే కీళ్ళలో నొప్పులు కావడం ఉంది మేడం నాకు. ఓకే ఓకే, ఇట్స్ ఎ టైప్ ఆఫ్ సిండ్రోమ్. ప్రాబ్లమ్ కాళ్ళు కావట్లేదు మేడం. ఇప్పుడు 1 month అయితే మెడిసిన్స్ కావట్లేదు, అట్లే నొప్పులు ఉంటుంది. ఓకే అండి. ఓకే అండి, రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ ఇలాంటి సిండ్రోమ్స్ కానీ ఏమైనా ఉంటే కనుక ఖచ్చితంగా మీరు హోమియోలో కూడా ట్రై చేయొచ్చు సార్ మెడిసిన్స్. ఎందుకంటే మీరు పాలియేషన్లో స్టీరాయిడ్స్ కానీ పెయిన్ కిల్లర్స్ కానీ వాడుతూ ఉండి దాంతోపాటు సైమల్టేనియస్గా హోమియో మెడిసిన్ తీసుకుంటే కనుక మీకు ఖచ్చితంగా రూట్ నుంచి ఏదైతే కాజ్ ఎందువల్ల వచ్చిందో ఈ ప్రాబ్లం అనేది అది తీసివేయడం అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో మేడం. చెప్పండి, మీ సమస్య చెప్పండి. మేడం నా పేరు నాగరాజ్ మేడం. చెప్పండి. అయితే నాకు ఆస్తమా ఉంది మేడం. ఓకే, ఎంతకాలం నుంచి ఉందండి? 1 week నుండి. 1 week నుంచా? మేడం. ఆస్తమా డయాగ్నోసిస్ అయిందా? టెస్ట్ చేశాను, ఆస్తమా అన్నారు డాక్టర్. ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చిందా ఇట్లాంటి అటాక్స్? రాలేదండి. ఓకే, ఇప్పుడు రీసెంట్గానే మీకు స్టార్ట్ అయింది కాబట్టి ప్రాబ్లం అనేది మీకు అసలు ఎందువల్ల ప్రాబ్లం అనేది స్టార్ట్ అయింది, ఏ స్థాయిలో ఉందనేది డాక్టర్ గారు ఎగ్జామిన్ చేసి మీ లంగ్స్ ఎగ్జామిన్ చేసి ఖచ్చితంగా చెప్తారు సార్. మీరు దగ్గరలో క్లినిక్ వస్తే ఖచ్చితంగా మీరు వాడుతున్న మెడిసిన్తో పాటు సైమల్టేనియస్గా ఈ మెడిసిన్ కూడా యూస్ చేయొచ్చు. సో డాక్టర్, ఆస్తమా వల్ల ఎటువంటి కాంప్లికేషన్స్ వస్తాయి? జనరల్గా ఆస్తమా అనగానే ఒక క్రానిక్ డిసీజ్గా కన్సిడర్ చేస్తాం. ఒకసారి ఆస్తమా వస్తే లైఫ్ లాంగ్ మన మెడిసిన్ మీద డిపెండ్ అవ్వాల్సింది అనేసి. సో ఎటువంటి కాంప్లికేషన్స్ వస్తాయి? సాధారణంగా సిఓపిడి అంటే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజెస్లో ఆస్తమా ఒకటి. సో దానివల్ల ఏమవుతుందంటే లంగ్ కెపాసిటీ తగ్గడం ద్వారా లంగ్స్ మనం తీసుకునేటటువంటి ఊపిరి ఏది కూడా అందనట్టుగా పేషెంట్ ఫీల్ అవుతూ ఉంటారు. దాంతోపాటు ఆక్సిజన్ లెవెల్స్ తగ్గడం ద్వారా చిన్నపిల్లలు అయితే చూస్తే కనుక వాళ్ళ ఎదుగుదల తగ్గుతుంది, వాళ్ళు చేసే పర్ఫార్మెన్స్ లెవెల్స్ తగ్గుతాయి. మామూలుగా మిగతా వాళ్ళకు చూస్తే ఓల్డ్ ఏజ్లో ఎక్కువగా సైమల్టేనియస్గా వాళ్ళకి హైపర్ టెన్షన్ కానీ డయాబెటీస్ కానీ ఉంటే కనుక ఇది ఎక్కువగా ఆలోచించాల్సినటువంటి విషయం అనమాట. ఎందుకంటే లంగ్స్ కెపాసిటీ అనేది ఒకసారి తగ్గుతూ ఉంటే కనుక వాళ్ళకి బ్రెయిన్కి ఆక్సిజన్ లెవెల్స్ అందడం కానీ ఇవన్నీ కూడా తగ్గుతాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ ఉన్నటువంటి క్రానిక్ కాంప్లికేషన్ని ఖచ్చితంగా రూల్ అవుట్ చేసుకుంటూ ఫర్దర్గా అంటే మెడిసిన్ ఎంత మేరకు పనిచేస్తుంది అనేది స్పైరోమెట్రీ ద్వారా ఫోర్స్డ్ ఎక్స్పిరేటరీ వాల్యూమ్ ఎంత ఉంది అనేది రిపీటెడ్గా చెక్ చేసుకుంటూ కూడా మెడిసిన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. దానివల్ల లంగ్ కెపాసిటీ కూడా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 న్యూస్.